16వ తారీఖు 8వ నెల 2026వ సంవత్సరమున దేవుడు నూతన కుటుంబాన్ని దేవుడు దర్శించి తన రాజ్యములో అనగా సంఘములో సభ్యత్వం ఇచ్చినందుకు దేవునికి వందనాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ వచ్చినటువంటి సంఘ బిడ్డలందరికీ అలాగే చిన్నలకు పెద్దలకు కూడా ప్రత్యేకమైనటువంటి నా వందనాలు తెలియపరచుకుంటూ మరి ఈరోజు వాక్యాన్ని చక్కగా మనం నేర్చుకునే ప్రయత్నం మనం చేద్దాం. మన కోసం, మనందరి కోసం తండ్రి మనసు ఏంటో, ఎలాంటి ప్రణాళిక కలిగి ఉన్నాడో, ఎలాంటి ఉద్దేశపూర్వకంగా ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడో ఆయన మనసును ఒకసారి మనం తెలుసుకుందాం. మరి ఈరోజు నేర్చుకునే అంశం ఏంటంటే, మన కోసం ఏర్పాటు చేసినటువంటి అంశం ఏంటంటే తండ్రి సంకల్పం ఏమిటి కదా, తండ్రి సంకల్పం ఏమిటి అనే విషయాన్ని మనం నేర్చుకుందాం. తండ్రి సంకల్పము ఏమిటి ఎవరికైనా తెలుసా? తండ్రి సంకల్పము ఎవరికైనా తెలుసా? సరిగా ఎవరికి అర్థం కాలేదు కనుక మనం 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 ఏం చేయలేకపోతున్నాం, ఆయన అర్థం కావటం లేదు కనుక తండ్రి సంకల్పం ఏమిటి? తండ్రి సంకల్పం అంటే ఏంటి చెప్పండి? తండ్రి సంకల్పం అంటే తండ్రి నిర్ణయం. మనం కూడా నిర్ణయిస్తాం కూడా, చాలా విషయాలు మనం నిర్ణయం మనం చేసిన తర్వాతనే కార్యక్రమాన్ని జరిగిస్తాం. అంటే సంకల్పం అంటే ఏంటి, దానికి ఒక పరిచయం మనం ఒకసారి మనం ఆలోచన చేద్దాం, అంతే కదా. తండ్రి సంకల్పం ఏమిటి? మన కన్న తండ్రి పరలోకమందు ఉన్నటువంటి మన అందరినీ కన్న తండ్రి ఒక సంకల్పం అంటే ఏంటి? బైబిల్లో సంకల్పం అనే రాయబడింది కదా. ఈ పదం ప్రయోగం ఏంటి, అసలు దాని ఉద్దేశం ఏంటి, ముఖ్య ఉద్దేశం అని ఆలోచన చేసినప్పుడు తండ్రి నిర్ణయము, తండ్రి ప్రణాళిక, తండ్రి చిత్తము, తండ్రి ఉద్దేశము, దీనిని ప్రణాళిక, తండ్రి ప్రణాళిక, అంతే కదా. తండ్రి మన పట్ల వేసుకున్నటువంటి ప్లాన్, ప్రణాళిక, ఉద్దేశం ఏమిటి అసలు మనం ఈరోజు మనం నేర్చుకుందాం. మన అందరం కూడా నేర్చుకుందాం ఈరోజు, అంతేనా. ఒకసారి మన బైబిల్ గ్రంథంలోనికి తొందరగా మనం వెళ్ళిపోతే మంచిది. తండ్రి ఉద్దేశం మనకు తెలియాలి అంటే, తండ్రి మనసు మనకు అర్థం కావాలి అంటే, తండ్రి ఆలోచన మన ఆలోచనలకు అందాలి అంటే, మొదట మన అందరం కూడా ఎలా ఉండాలి, ఎలా ఉంటే అర్థమవుతుంది అనే విషయాన్ని ఒకసారి రోమీలకు పౌలు గారు రాస్తున్నటువంటి తన లేఖనంలో మనం చూద్దాం. ఒకసారి పరిచయం చేస్తున్నాడు. ఏదైనా ఏ విషయమైనా అర్థం కావాలనుకుంటే మనకు ప్రాముఖ్యమైనది అర్థం కాబోయేది, ప్రాముఖ్యమైనది ఏమిటో చెప్తున్నాడు. అది లేకపోబట్టి అర్థం కావటం లేదు. రోమపత్రిక తీయండి ఒకసారి. రోమపత్రిక 11వ అధ్యాయం 34వ వచనం ఒకసారి చూద్దాం. ఒకసారి దాన్ని పరిచయం చేసుకొని, తండ్రి సంకల్పం అర్థం కావడానికి, తండ్రి ప్రణాళిక అర్థం కావడానికి, తండ్రి ఉద్దేశం అర్థం కావడానికి, ఆయన చిత్తం ఏమిటో మనకు అర్థం కావడానికి మొదట ఎలాంటి వారికి అర్థమవుతుంది? అర్థం కావాలంటే మనం మొదట ఏమవ్వాలి, ఎలా ఉండాలి అని చెప్తుంది బైబిల్. ఒకసారి చూద్దాం. రోమపత్రిక 11వ అధ్యాయం 34వ వచనంలో బైబిల్ ప్రభు మనసు ఎరిగిన వాడు ఎవడు అంటున్నాడు. ప్రభు మనసు తెలుసుకున్నటువంటి మనుషులను చెప్తున్నాడు. తండ్రి మనసు తెలిసిన వాడు ఎవడు? ఎవరికైనా తెలుసా? తండ్రి మనసు ఎవరికైనా తెలుసా? ఆయనకు ఆలోచన చెప్పిన వాడెవడు? ఆ కన్న తండ్రికి ఆలోచన చెప్పిన వాడేవాడు. తెలిస్తే కదా ఆలోచన చెప్పేది. ఒక వ్యక్తికి ఒక కష్టాల్లోనో లేదా బాధలోనో ఉన్నాడంటే ఆ మనిషిని ఓదార్చాలి అంటే చెప్పండి, అతను ఒక బాధ ఏంటో, అతను ఒక అవసరం ఏంటో, అతను ఒక స్థితిగతులు ఏంటో తెలిసిన వాడే పడగలడు, సహాయం చేయగలడు, వాడిని మంచి ఆలోచన ఇవ్వగలడు, ధైర్యాన్ని ఇవ్వగలడు. అవునా కాదా? ఇప్పుడు ఒక లాయర్ గారు కావచ్చు, లేదంటే మరి ఒక పంచాయతీలో ఒక పెద్ద మనిషి కావచ్చు, ఒక తగ్గును నిర్ణయించాలి అంటే మొదట ఇరుపక్షాల సమస్య విషయాలను కూడా వాడు మొదట తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత న్యాయాన్ని జరిగిస్తాడు. మరి ఏం తెలియకుండా పెద్ద మనిషి అంటే, ఏమి తెలియకుండా మరి ఎంత గొప్ప పండితుడు అంటే, జ్ఞానవంతుడు అంటే వాడేం చేయక తన జ్ఞానం సరిపోతుందా? అక్కడ జరిగినటువంటి సిచ్యువేషన్ వేరు.
అక్కడ జరిగినటువంటి సందర్భాలు వేరు. ఎన్నో జ్ఞానం ఉంటూ ఉండవచ్చు, కానీ సరిపోతుందా? తన జ్ఞానంతో చెప్తే సరిపోతుందా? సరిపోదు కనుక ఎవరి యొద్దకు వెళ్ళిపోవాలి? ఎవరైతే తప్పు చేశారో, ఎవరైతే ఒప్పు చేశారో, ఎందువలన ఏ మూలంగా ఈ కారణాలు, ఇలాంటి సమస్య ఇంతవరకు వచ్చిందో, ఇవంతా కూడా మూలాల్లోనికి వెళ్ళిపోవాలి. అంతేనా? అప్పుడు న్యాయము ఖచ్చితంగా జరిగిస్తాడు. అలాగే దేవునికి ఆలోచన మనం చెప్పాలి అంటే, ఒక నిర్ణయం మార్చుకోమని ఆయనకు ప్రాధేయపడాలి అంటే తండ్రి మనసు ఏంటో తెలిసి ఉండాలి, తెలియాలి. అలాగే భక్తుడు తండ్రి మనసు ఎరిగిన వాడుగా మనకు కనబడుతుంటారు చాలామంది భక్తులు. ఒక నోవాహు గారు కావచ్చు, ఒక అబ్రాహం కావచ్చు, సొదొమ గొమొర్రాల పట్టణంను నాశనము చేయడానికి ప్రయత్నం చేస్తే తండ్రి మనసును తెలుసుకున్న తర్వాత, ఆయనకు తెలిసిన తర్వాత రిక్వెస్ట్ చేస్తున్నాడు ఆ పట్టణాన్ని కాపాడడానికి. ఆలోచన చెప్తున్నాడు. అర్థమవుతుందా మీకు? ఆలోచన ఆల్రెడీ మీకు తెలుసు కదా, ఆలోచన చెప్తున్నాడు. అంటే తన నీతిమంతులను దేవుడు ఏది 19వ అధ్యాయం ఆదికాండం 19వ అధ్యాయంలో మీ తీయని అవసరం లేదు, సందర్భాన్ని చెప్తున్నాను. తన నీతిమంతులైనటువంటి వారిని ఏ విషయాన్ని కూడా దేవుడు దాచిపెట్టాడు. నీతిమంతులు అంటే తన ఆజ్ఞల ప్రకారంగా, తను చెప్పిన ప్రకారంగా ప్రవర్తించేవారు, జీవించేవారు, నెరవేర్చేవారు, వారు నీతిమంతులు, అనుసరించేవాళ్ళు. అలాంటి వారిని దేవుడు ఏది కూడా దాచిపెట్టాడు. మంచి అయినా చెడైన ఇక్కడ ముందుగానే విషయాన్ని తెలియజేస్తాడు. 19వ అధ్యాయంలో కింద మాటల్లో మనకు ఇవంతా కూడా ప్రత్యేకంగా వ్రాయబడి ఉంటుంది. ఆ సందర్భాన్ని నేను చెప్తున్నాను. అక్కడ అంటున్నాడు, అంటే ప్రభు మనసు తెలుసా తెలియదా అబ్రహాం గారికి? నీతిమంతుడైనటువంటి అబ్రహాంకి తెలుసా? తెలుసు, తెలియజేసాడు, తెలుసు. కనుక ఏం చేస్తున్నాడు? రిక్వెస్ట్ చేస్తున్నాడు. ఏమని? ప్రభువా, నీతిమంతులను ఈ దుష్ట సమాజంలో ఉన్నటువంటి వారితో పాటు నువ్వు నాశనం చేసేస్తావా? వారు నేరస్తులే, వారు పాపం చేసిన వారే, అంటే మోయలేనంత భారము, సహించలేనంత భారమే వారు చేసినటువంటి నేరాలు. వాళ్ళ నిమిత్తం నీతిమంతులను కూడా నువ్వు పాటు చేసేస్తావా, నాశనం చేసేస్తావా? ఒకవేళ నేను ఒక మాట నేను చెప్తాను, మీరు బాధపడకపోతే లేదా మీరు ఏమనుకోకపోతే రిక్వెస్ట్ చేస్తున్నాడు, నేను ఇలాంటి వాడిని అలాంటి వాడిని, నేను సరిపోను, అయినా ఒక మాట నేను చెప్తానని. అంటే చూడండి, ఒక ఆలోచన చెప్తున్నాడు తండ్రికి. ఆలోచన, నిర్ణయం మార్చుకోమని, తన సంకల్పాన్ని మార్చుకోమని, నాశనం చేసేయాలని ఒక ఆలోచన కలిగి ఉన్నాడు, ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆ ప్రణాళికను, ఆయన ఉద్దేశమును, ఆయన మనసును తెలుసుకున్న ఈ నీతిమంతుడైనటువంటి అబ్రాహాము గారు ఆలోచనను చెప్తున్నాడు దేవునికి. అర్థమవుతుందా? అంటే తండ్రి మనుషుని ఎరిగిన వాడు ఎవడు? తెలిసి ఉంటే మనం చెప్తాము కదా, మనం మార్చుకోమని మనం కోరుకుంటాం కదా. తండ్రి మనసును ఎరిగి ఆయనకు ఆలోచన చెప్పిన వాడు ఎవడు? ఆలోచన చెప్తున్నాడు, తెలుసు గనుక. ప్రభువా, ఒక 50 మంది ఈ పట్టణంలో, సొదొమ గొమొర్రాల పట్టణంలో 50 మంది ఒకవేళ నీతిమంతులు ఉంటే కాపాడగలవా, కాపాడుతావా అంటున్నాడు. అక్కడి నుంచి ఒక 40 మంది, 30 మంది, 20 మంది, 10 మంది ఇలాగా కిందకు వస్తాడు. అంతవరకు వచ్చినా ఎవరు మనకు కనబడటం లేదు. అంటే ఆలోచన ఇస్తున్నాడు అన్నమాట అబ్రహాం గారు. తండ్రి మనసు ఎరిగిన వాడుగా ఆలోచన చెప్తున్నాడు. అలాగే నేను ఇస్తాను, ఓకే, ఒక 50 మంది ఉన్నా నేను రక్షిస్తాను, నేను కాపాడుతాను. లేదు 40 మంది ఉన్నా నేను కాపాడుతాను. లేదు 30 మంది ఉన్నా 10 మంది ఉన్నా కాపాడుతాను. లేదా 5 చివరికి ఒకవేళ ఉంటే ఉన్నా కూడా నేను కాపాడుతాను, వారి నిమిత్తమై వీరిని కాపాడుతాను అన్నాడు. ఉన్నారా? ఆలోచన చెప్తున్నాడు కదా. అంటే ప్రభు మనసు ఎరిగిన వాడు ఎవడు? ప్రభు మనసు మనకు అర్థమైతే ప్రభువుని మనం సంతోషపరుస్తాం. ప్రభు మనసు మొట్టమొదట మనకు తెలియాలి, ఆయన సంకల్పం తెలియాలి, ఆయన ప్రణాళిక తెలియాలి, ఆయన ఉద్దేశం మనకు తెలిసాడు కనుక ప్రార్థన చేసాడు, అడిగాడు, చివరికి తన నిర్ణయమే స్థిరపరచుకున్నాడు. ఇంత ప్రయాసపడిన నీతిమంతుడి ప్రయాసం అంతా ఏమైంది? వ్యర్థమైంది. అన్ని సందర్భాలలో దేవుడు తన నిర్ణయాన్ని మార్చుకోడు. నీతిమంతుల మనవి కూడా పక్కన పెట్టేస్తారు. తన అంటే నరుని హృదయంలో ఆలోచనలు అధికముగా పుట్టును. చివరికి దేవుని నిర్ణయమే స్థిరం. తన నిర్ణయమే స్థిరపరచుకున్నాడు, నాశనం చేశాడు. ఓకే, ఇక మనం ఒకసారి వెళ్దాం, ముందుకు వెళ్ళిపోదాం. మరి ముఖ్యంగా మనకు తండ్రి చిత్తం మనసు తెలియాలి అంటే మొదట మనం ఎలా ఉండాలి, ఎలా ఉండే వారికి అర్థమవుతుంది అనే విషయాలను మనం నేర్చుకుందాం. నిజంగా నడిపింపు విధానంలో కృష్ణ ద్వారా చాలా చక్కటి విషయాలు, అది వాక్యమే కదా. వాక్యం చెప్పాడు. 15వ అధ్యాయం లూకా సువార్తలో ఉన్న విషయాన్ని ఒక ఉపమానాన్ని చెప్తున్నాడు.
యేసుస్వామి అక్కడ ఉన్నటువంటి జనాంగానికి చెప్తున్నటువంటి సందర్భాన్ని, మరి తప్పిపోయినటువంటి కుమారులను గురించి, తాను చేసినటువంటి గొప్ప పండగ, తండ్రి ఒక పండగ వాతావరణం ఎలా ఉంటుందో మనం నేర్చుకోవచ్చు. కానీ ఆ విషయం మీద ఈరోజు ఎంత ఆనందిస్తున్నాడు, ఎంత సంతోషిస్తున్నాడు. తప్పిపోయినటువంటి కుమారులు మరలా తిరిగి రావటం, లోకంలో కలిసిపోయి చెడిపోయి భ్రష్టు పట్టబడినటువంటి వారు మరలా తిరిగి మరి పవిత్రతలో అడుగు పెట్టడం అనేది దేవునికి ఎంత ఆనందం, ఎంత సంతోషం, ఎంత పండగ వాతావరణాన్ని కూడా మనకు సమయం మనకు లేదు. కానీ ఈరోజు తండ్రి మనసు ఏమిటి, తండ్రి సంకల్పం మనపై ఉన్నటువంటి సంకల్పం ఏంటి మానవునికి తెలుసా? తెలీదు. కనుక మనం తెలుసుకుందాం, ఒకసారి తండ్రి సంకల్పం ఏంటో తెలుసుకుందాం కదా. ఒకసారి తీయండి బైబిల్ గ్రంథంలో రోమపత్రిక 12వ అధ్యాయం, రోమపత్రిక 12వ అధ్యాయము 2వ వచనంలో ఒకసారి చూడండి. తండ్రి సంకల్పం తెలియాలి అంటే, తండ్రి మనసు తెలియాలి అంటే, తండ్రి ఒక ఉద్దేశం మనకు అర్థం కావాలి అంటే మొదట మనం ఎలా ఉండాలో చెప్తున్నాడు రోమ సంఘానికి పౌలు గారు రాస్తున్నాడు పత్రిక. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును, ఏదైతే మంచిదో, అనుకూలమును, ఏదైతే మరి అనుకూలమైనదిగో ఉందో, పూర్ణమై ఉన్న అదే ఏదైతే సంపూర్ణముగా ఉందో, దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మగుట వలన మీరు పొందండి, మీరు మార్పు చెందండి అని అంటున్నాడు. అర్థమవుతుందా? తండ్రి చిత్తము లేదా మనసు మనకు అర్థం కావాలి అంటే నూతనముగా మనం మార్పు చెందాలి అట. ఒక విషయాన్ని మనకు అర్థం కావడానికి మనం మారాలి అని వాక్యం చెప్తుంది. లేదు మారకుండా పాత ఆలోచన కలిగి ఉంటానంటే వాడికి ఎప్పుడు ఏది అర్థం కావు. మారాలి, చెప్తున్న విధానంలోనికి మనం వెళ్ళాలి. వెళ్తేనే కానీ ఆ విషయం మనకు అర్థం కాదు. మారు మనసు పొంది మన రూపాంతరం మనం చెందాలి. అలా రూపాంతరం చెందిన వానికి తండ్రి మనసు ఏంటో అర్థమవుతుంది, తండ్రి చిత్తం ఏంటో అర్థమవుతుంది, తండ్రి మనసు ఏంటో అర్థమవుతుంది. ఈరోజు మనకు అర్థం కావాలి అంటే మనం రూపాంతరం చెందాలి, మనం మారు మనసు పొందాలి. మార్పు పొందితేనే తప్ప దేవుని యొక్క ఉద్దేశం మనకు ఎవరికి అర్థం కాదు. తండ్రి చిత్తం మనకి అర్థం కావాలి అంటే అర్థం అవటానికి మనము మార్పు పొందాలి అని వాక్యం మనకు సెలవిస్తుంది. ఇక తండ్రి చిత్తం ఏంటో మనం చూద్దాం. బైబిల్ గ్రంథంలో తండ్రి చిత్తం ఏంటో మనం చూద్దాం ఒకసారి. ఎఫెసీ పత్రిక తండ్రి సంకల్పం ఏంటో చూద్దాం. తండ్రి సంకల్పం అంటే ఏంటో మనం చూద్దాం ఒకసారి. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం ఒకసారి చదివి సహాయం చేయండి. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 5-6 వచనాల్లో వ్రాయబడినటువంటి విషయాన్ని మనం చూద్దాం. ఎట్లనగా తన ప్రియుడు అనగా యేసుక్రీస్తు తన ప్రియుని యందు తాను తండ్రి అయినటువంటి దేవుడు మనకు ఉచితముగా అనుగ్రహించిన తన కృప మహిమకు కీర్తి కలుగునట్లు తన ఇష్ట ప్రకారంగా తన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా మనకు మన అందరినీ కూడా తనకు పిల్లలుగా స్వీకరించాలి అని దేవుడు తండ్రి మన అందరినీ కూడా ముందుగా తన కోసం ఏం చేసుకున్నాడంటే నిర్ణయించుకున్నాడు. మీరు గమనించండి, ఎప్పుడు నిర్ణయించుకున్నాడు? ఇది జగతి పునాదులు ఈ సృష్టి ప్రారంభించక మునుపే కింద ఉంది ఆ మాటలు. ఎప్పుడు నిర్ణయించుకున్నాడంటే మనము తన ఎదుట ఎలా ఉండాలి అని, పరిశుద్ధులుగా ఉండాలి అని, నిర్దోషులుగా ఉండాలి అని ఈ సృష్టిని పుట్టించక మునుపే తనకున్నటువంటి ప్రేమ చేత, మన పట్ల తనకున్నటువంటి ప్రేమ చేత యేసుక్రీస్తు ద్వారా యేసుక్రీస్తులో మమ్మల్ని ఏం చేశాడు? ఏర్పాటు చేసుకున్నాడు. ఇది తండ్రి సంకల్పం, ఇది తండ్రి ఉద్దేశం, ఇది తండ్రి ప్రణాళిక, అది ఆయన చిత్తం. ఇది అర్థం కావాలంటే నీ మనసు, మన అందరి మనసు మారితేనే కానీ తండ్రి మనసు ఎవరికి అర్థం కాదు. దేవుడు సృష్టి పుట్టక మునుపే
యేసుక్రీస్తు ద్వారా మన అందరం కూడా తనకు కుమారులుగా కావాలి అని, కుమారులుగా గుర్తించాలని, చేసుకోవాలని ఆయన నిర్ణయించినటువంటి నిర్ణయం అది. అది ఆయన మనసు అది. అంతేకాదు నా పిల్లలు పరిశుద్ధులుగాను, నిర్దోషులుగాను, నిలుపరాదులుగాను ఉండాలి అని సృష్టికి పూర్వమే కోరుకున్నాడు. ఆయన కోరిక అది, అది ఆయన ఆలోచన అది కదా. కనుక దేవుని పిల్లలారా, తండ్రి సంకల్పం ఏమిటి? ఈ సృష్టిని పుట్టించక మునిపే మన అందరినీ కూడా తనకు పిల్లలుగా కావాలి అని, యేసుక్రీస్తు ద్వారా కావాలి అని కోరుకున్నాడు. అంతేకాదు ఆ పిల్లలు పరిశుద్ధులుగా, నిర్దోషులుగా ఉండాలి అని, నా కంటికి కనబడాలి అని, నాలో ఉండాలి అని, క్రీస్తులో ఉండాలి అని ఆయన కోరిక, ఆయన మనసు అది. తండ్రి ఆలోచన నీ పట్ల, నా పట్ల ఆయన వేసుకున్నటువంటి ఆలోచన అది, మనసు అది. అలాంటి ఆశయం కలిగి ఉన్నాడు మన తండ్రి. అలాంటప్పుడు చూడండి, ఈరోజు నిజంగా మరి ఆయన సంకల్పము నెరవేర్పుగా తన పిల్లలను రాబట్టుకొని తన మనసుని విప్పుతున్నాడంటే ఎంత అదృష్టవంతులం. మీరు ఆలోచన మీరు చేయండి, ఎంత అదృష్టవంతులం అండి. ఈ మనసు మనకు తెలుసా? ఎవరికైనా తెలుసా? మనుషులకు సరిగా ఎవరికి మన అర్థం కావటం లేదు. ఎంత చెప్పినా అర్థం కావటం లేదు వినేవారికి. కానీ చాలామంది సేవకులు చెప్తున్నారు, ఆయన అర్థం కావటం లేదు, పక్కన పెట్టేస్తున్నారు. కానీ చూడండి ఎంత మంచి దేవుడు కోరుకుంటున్నాడు. చూడండి, నాకు పిల్లలు కావాలి, యేసుక్రీస్తు ద్వారా నేను పిల్లలుగా నేను వారిని స్వీకరించుకోవాలి, నేను అంగీకరించాలి. నేను అంగీకరించినటువంటి ఆ పిల్లలు, స్వీకరించినటువంటి పిల్లలు పరిశుద్ధులుగా, నేను పరిశుద్ధులను కనుక వారు కూడా పరిశుద్ధులుగా ఉండాలి, నిర్దోషులుగా ఉండాలి. నా పిల్లలు పాపాత్ములుగా ఉండకూడదు, నా వలె ఉండాలి, నా స్వరూపము, నా పోలిక వలె నా పిల్లలు కనబడాలి, ఉండాలి అని ఆయన సంకల్పం ఎంత గొప్పది. ఎంత మమ్మల్ని ప్రేమిస్తున్నాడు. ప్రేమించడం బట్టి ఆయన తన కుమారుడు అయినటువంటి క్రీస్తును దయచేసాడు. తన ద్వారా మమ్మల్ని కుమారులనుగా స్వీకరించుటక అది ఆయన మనసు అది. అర్థమవుతుందా? ఇక మనం ముందుకు వెళ్ళిపోదామంటే మనకు సమయం మనకు లేదు కనుక కొన్ని విషయాలు మనం నేర్చుకోవడానికి మనం వెళ్ళిపోదాం. తండ్రి కోరిక అసలు ఏమిటి? అసలు ఒకసారి చూద్దామా? తండ్రి కోరిక ఏంటి? మన పట్ల కోరుకుంటున్నటువంటి కోరిక ఏమిటి? మనకు కూడా కోరికలు ఉన్నాయా లేదా? పెద్ద పెద్ద చదువులు చదివించాలి మన పిల్లలు, ఉన్నాయి, కోరికలు ఉంటాయి. మంచి జీవితాన్ని నేను పొందుకోవాలనే కోరికలు, ఎన్నో ఇలాంటి కోరికలు ఉన్నాయి కదా. మంచి కోరికలు ఉన్నాయి, కోరికల్లో చెడు కోరికలు కూడా ఉన్నాయి. ఈ కోరికలలో ఎన్నో కోరికలు కలిగిన వాడే మనిషి కూడా. కోరిక లేనిది ఏది లేదు, ఏ జంతువు కూడా లేదు. ఒక జంతువు కూడా ఒక కోరికలు ఉంటాయి, అవి మనకు అర్థం కావు. కానీ కోరిక లేనిది ఏది లేదు. కోరుకుంటారు, కోరుకునేవాడు ఎదురు చూస్తుంటాడు, ప్రయత్నం చేస్తుంటాడు. తండ్రికి ఆ కోరిక ఉంది, ఆ మనసు ఉంది, ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. నీ ఏడల నా ఏడల దీర్ఘశాంతం వహించచ్చు. ఏం చేస్తున్నాడు? మమ్మల్ని కోరుకుంటున్నాడు గనకనే ఎదురు చూస్తున్నాడు, నిరీక్షిస్తున్నాడు. ఆయన నిరీక్షణయే మన అందరి రక్షణ భాగ్యం. ఆయన నిరీక్షణయే దీర్ఘశాంతం. అర్థమవుతుందా? కనుక చూద్దాం ఒకసారి బైబిల్ గ్రంథాలు ఆయన కోరిక ఏమిటి, ఆయన చిత్తం ఏంటి, ఆయన ప్రణాళిక ఏమిటి, ఆయన ఉద్దేశం మన పట్ల ఏమిటి, ఏమై ఉన్నది అని ఆలోచన చేసినప్పుడు మన బైబిల్ గ్రంథంలో ఒకసారి మొదటి పేతురు రాసినటువంటి పత్రిక తీయండి. మొదటి పేతురు 1వ అధ్యాయం 14-16 వచనం కూడా మనం చూద్దాం. ఆయన ప్రణాళిక ఏంటి, ఆయన ఉద్దేశం ఏంటి, మానవునిపై ఆయన ఉద్దేశం ఏంటి మానవునికి తెలుసా? మానవునికి ఏమైనా అర్థమవుతుందా? తండ్రి ఆలోచన ఏమై ఉన్నది? ఎప్పుడు నేర్చుకుంటారు మనిషి? ఒకసారి చూస్తారా? మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయం 14 తర్వాత 16 వచనం కూడా మనం చూద్దాం. ఆయన ఎట్టివాడు అంటున్నాడు. చూడండి, మన తండ్రి ప్రణాళిక మన పట్ల వేసుకున్నటువంటి తండ్రి ఎలాంటి వాడు చెప్తున్నాడు. నేను పరిశుద్ధుడై నేను ఉన్నాను. అన్ని పరిశుద్ధత అంటే చెప్పండి, అన్ని విధానాల్లో మంచి, ఆలోచనలో మంచివాడు, క్రియలలో మంచివాడు, అన్ని మాటల్లో మంచివాడు, అన్నిటిలో మంచివాడు, ఏ కల్మషం లేనివాడు, పవిత్రుడు, నిష్కలంకుడు కదా. నేను పరిశుద్ధుడను గనుక భూమి మీద క్రీస్తు ద్వారా నేను కళ్ళ కన్నాను కదా. క్రీస్తు ద్వారా మిమ్మల్ని నాకు కుమారులుగా స్వీకరించాలని అనుకున్నాను కదా. మీరు అందరూ కూడా ఎలా ఉండాలి? పరిశుద్ధులై ఉండాలి అని ఉండవాలని కోరుచున్నాడు ఆయన.
ఆయన కోరుకుంటున్నాడు. ఆయన కోరిక ఏంటి చెప్పండి? నేను పరిశుద్ధుడను గనుక నా పిల్లలు కూడా క్రీస్తు ద్వారా మీరు పరిశుద్ధులై ఉండాలి, పరిశుద్ధులుగా నేను చూడాలి అని అన్నది మన తండ్రి కోరిక. కోరుకుంటున్నాడు. చూసారా, తండ్రి మనసు మనకు అర్థమవుతుంది. తండ్రి మన పట్ల ఇలా కోరుకుంటున్నాడంటే, ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నాడంటే, ఇదిగో నేను కూడా ఎలాంటి వాడైతే నా పిల్లలు కూడా అలాంటి వారు కావాలి, భూమి మీద నా కళ్ళకు కనబడాలి అని ఆయన ఆయన ఉద్దేశం అది. అది ఎప్పటిది అన్నప్పుడు మనము రాకమునుపు, సృష్టిని చెయ్యకమునుపు ఆయన వేసినటువంటి ఆలోచన అది, ఆయన నిర్ణయం అది. మరి ఆయన నిర్ణయంలోనికి రాకూడదా? వచ్చారండి, సత్యారావు వచ్చాడండి, అలాగే శ్యామమూర్తి వారి ఫ్యామిలీస్ వచ్చారండి. మనం వచ్చామంటే చాలామంది క్రైస్తవ్యంగా మారుతున్నారంటే కారణం ఆయన సంకల్పానికి నెరవేర్పుగా ఆయన కళలను పండించేవారే కదా. కనుక ఎవరికైనా తెలుసా అండి? తెలీదు, ఎవరికి తెలియదు సరిగా, చెప్పిన అర్థం కాదు కూడా. మనందరం కూడా మార్పు పొందాలి, మన అందరం కూడా మారు మనసు పొంది మనము కూడా దేవుని యొక్క స్వరూపంలోనికి, పోలికల్లోనికి రావాలి, క్రీస్తు ద్వారా చెక్కబడాలి అన్నది తండ్రి ఆలోచన. ఇక మనం ముందుకు వెళ్ళిపోతే కొన్ని విషయాలు, సమయం మనకు లేదు కనుక ఒక 2 విషయాలు చెప్తాను. సమయం లేదు కనుక 2 విషయాలు మాత్రమే చెప్తాను. మరి ఇవన్నీ వివరణ ఇవ్వాలంటే మనకు టైం లేదు కనుక ఒక 2 విషయాలు నేను చెప్పేసి నేను ముఖ్యించేస్తాను. ఈ 2 విషయాలతో నేను ముఖ్యించేస్తాను. సరే, మరి దేవుడు ఏమంటాడంటే ఆయన మనసు ఏమిటో నేను చెప్తున్నాను. తండ్రి మనసు ఏంటి, తండ్రి కోరిక ఏంటి? తండ్రి కోరిక ఏమిటంటే ఒకసారి చూస్తారా? హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం తండ్రి మనసు మాత్రమే ఈరోజు మనం నేర్చుకుంటున్నాం. మన పట్ల ఆయన కోరుకున్న కోరికను మాత్రమే మనం నేర్చుకుంటున్నాం. ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నాడో ఈరోజు మనం నేర్చుకుంటున్నాం. మన కోసం ఈ మాటలు మన కోసము దేవుడు ఒక ఉద్దేశం ఈరోజు విప్పుతున్నాడంటే ఎంత భాగ్యవంతులము, ఎంత అదృష్టవంతులం. అలాంటి దేవుని సన్నిధికి రాకూడదా? వాక్యాన్ని వినకూడదా? మమ్మల్ని మార్చేది, మనల్ని సరిచేసేది, మమ్మల్ని చెక్కేది వాక్యమే కదా. దానికి ఉన్న ఆసక్తి, దానికి ఉన్నటువంటి గొప్ప శక్తిని బట్టి మనం మార్పు పొందడానికి మరి దేవుడు ఇచ్చినటువంటి అవకాశాన్ని మనం ఉపయోగించుకోవద్దా? సరే చూద్దామా బైబిల్ గ్రంథంలో హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 1వ వచనంలో చూడండి ఏమంటున్నాడు. ఈరోజు క్రైస్తవ్యం ఎలా వ్యవహరిస్తుంది. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి అది మారు మనసు పొందుటయు అన్నాడు. చాలు, నిర్జీవ క్రియలను విడిచిపెట్టేయండి. మీరు నిర్జీవ క్రియలను విడిచి, అది ప్రస్తుతం, అది రైట్ కాదు, అది నాకు ప్రాముఖ్యం కావవి, అవి నేను కోరుకునే కోరికలే కావవి, అవి నా కోరిక అది కాదు. అది నేను కోరుకునేది మీరు మారాలి నైనా, నా పిల్లలు మీరు మారాలి, నా స్వరూపంలోనికి రావాలి, నా పోలికల్లోనికి తెచ్చుకోవాలి, మీరు రావాలి, మీరు చెక్కబడాలి మీరు అని అంటున్నాడు ఆయన. తండ్రి కోరుకుంటున్నాడు. నిర్జీవ క్రియలను విడిచి మీరు మారు మనసు పొందుటయు, అది కంటిన్యూ ఇది కదా. క్రీస్తు వచ్చేంత వరకు ఇది నడవవలసినది, సాగవలసినది, చెయ్యవలసినది, క్రైస్తవుడు అనుసరించవలసినది, మారవలసినది, చక్కపరుచుకోవలసినట్టు విధి విధానాలు చెప్తున్నాడు. నిర్జీవ క్రియలను విడిచేసే, అవి నాకు మెయిన్ కావవి, అవి వాటిని నేను అసలు కోరటం లేదు. దాని మీద నా సంతోషం, నా ఆనందం, నా పండగ 66 గ్రంథాల్లో ఎక్కడ లేవు. కానీ 66 గ్రంథాల్లో కనబడేది ఎక్కువ నా పండగ మారటమే. మీరు మారటం వల్లనే నాకు ఆనందం, నాకు పండగ, నాకు సంతోషం అంటున్నాడు. నిర్జీవ క్రియలను విడిచిపెట్టి, నిర్జీవ క్రియలు అంటే ఏంటి? ఆ నిర్జీవ క్రియలను విడిచిపెట్టి కాస్త ఆపి బ్రేక్ చేసి దానికి ఒక ఫుల్ స్టాప్ చేసి ప్రయాణం కొనసాగించు. నువ్వు చేసే ప్రయత్నం నువ్వు చెయ్యి అంటున్నానంటే ఏంటి? ఆ నిర్జీవ క్రియలు ఏంటి? ఒకసారి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం తీయండి. 1 కొరింథీ పత్రిక 14వ అధ్యాయం. అంటే తండ్రి కోరిక ఏంటంటే నిర్జీవ క్రియలను మీరు విడిచిపెట్టి, అంటే ఆ నిర్జీవ క్రియలు అంటే ఈరోజు మీకు అర్థమవుద్ది. కానీ ముందు అవి మెయిన్ కాదు. మీరు ఆ నిర్జీవ క్రియలు మీరు చేసేవారు ఎవరైనా సరే వాటిని కాస్త ఆపి మొదట మీరు మారితేనే నాకు సంతోషం అంటున్నాడు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక
తీసారా 14వ అధ్యాయం 7వ వచనం ఆ నిర్జీవ క్రియలు అంటే చెప్తున్నాడు ఇక్కడ. బైబిల్ మనకిచ్చే సమాధానం ఏంటంటే గ్రోవి గాని పిల్లన గ్రోవి కానీ వీణే కానీ నిర్జీవ వస్తువులు అన్నాడు. అంటే ఈ నిర్జీవ వస్తువులు ఏంటి చెప్పండి. నిర్జీవ వస్తువులు మీరు విడిచి అన్నాడు కదా. ఆ నిర్జీవ వస్తువులు నిర్జీవ క్రియలు ఏంటి ఇవి? వీణే వాయిస్తారు కదా, వీణలు వాయిస్తారు కదా, పిల్లన గ్రోవి మనకు ఊదుతుంటారు కదా. చూడండి చాలా ఇవన్నీ సంగీత నాదాలు చేస్తుంటారు కదా కదా. ఇవి ఇవి వస్తువులు, ఇవి నిర్జీవ వస్తువులు. ఇవి వీటిని విడిచి వీటిని కొట్టడం, వీటిని ప్రయోగించడం విడిచిపెట్టేసి ప్రయోగించేవాడు ఎవడైనా సరే మొదట మార్పులోనికి మీరు రావాలి, మారు మనసు మీరు పొందండి అని అంటున్నాడు. నిర్జీవ క్రియలను విడిచి మీరు మారు మనసు పొందుతాయి అన్నాడు. మీరు ఈ బాజాలు, ఈ సంగీతాలు కదా, ఇవంతా కూడా మీరు ఆపేసి ముందు మీరందరూ కూడా మార్పు పొందాలన్నది ప్రధానమైన లక్ష్యము. అది దేవుని లక్ష్యం, అది దేవుని ప్రణాళిక, అది దేవుని ఉద్దేశం. అది క్రైస్తవుడికి ఏమైనా తెలుసా? లేదు, వాయించకపోతే మాకు నిద్ర వచ్చేస్తుంది. ఇప్పుడు ముక్క లేకపోతే ముద్ద దిగ్గదు అన్నట్టున్నారు ఈరోజు. దాన్ని విడిపించేస్తే ఊరుకుంటారా? నేను చంపారు, నేను విడిచిపెడతారా? అసలు ఆలోచన చేస్తారు. బైబిల్ ఏమంటుంది? అసలు నేను నరకానికి వెళ్ళిపోయే స్థితిలో నేను ఉన్నానా? నాకు ఇక మారు మనసు పొందవలసినటువంటి అవకాశం ఇచ్చినప్పుడు పొందవలసి ఏమైనా కొరతలు ఏమైనా ఉన్నాయా? స్థితిగతులను ఏమైనా ఆలోచిస్తున్నాడా? కొట్టొద్దనే సార్. క్రీస్తు సంఘం అంటే చాలా శత్రుత్వం, విరోధం, నచ్చదు. చప్పట్లు కొట్టారు, బాజలు వాయించారు. వీరు బాగా తెలిసిన వారు, వీరు దేవుని మనసు ఎరిగిన వారు. వీరు క్రీస్తు సంఘం అనేసరికి అంత సులుకనగా, అంత హేళనగా చూసుకుంటున్నారేమో. అంత శుంఠంగా ఆలోచించి పరిశీలించి పరిశోధించి ఏది ముఖ్యమో, ఏది ప్రస్తుతమో తెలిసిన వారు వారు ప్రయాణం కొనసాగిస్తున్న యాత్రికులు వీళ్ళంతా క్రీస్తు సంఘం అంటే కదా. మరి ఎంత మంచి మాట ఇవంతా కూడా మనం చూసినప్పుడు చివరిగా నేను ఈ లాస్ట్ మాట నేను చెప్పి, ఈ మాట ఖచ్చితంగా కంప్లీట్ అయిపోద్ది ఈ విషయంలో. ఒకే ఒక్క మాట ఒకసారి మత్తయి సువార్త అండి 18వ అధ్యాయం. మారు మనసు పొందమని ఎందుకు అంటున్నాడు? ఆయన ఉద్దేశం ఏమై ఉన్నది అసలు ఎందుకు అన్నప్పుడు బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్త 18వ అధ్యాయం తీయండి ఒకసారి. చివరిగా ఆ మాట చెప్పేసి నేను ముగించేస్తాను. అన్నీ కట్ చేసానండి, చాలా విషయాలు కట్ చేసాను. ఈ ఒక్క విషయం మీద మనం ఒకసారి ఆలోచన చేసి నేను ముగించేస్తాను. తీసారా? 2-3 వచనాలు 18వ అధ్యాయం మత్తయి సువార్త 2-3 వచనాలు కూడా ఒకసారి మన ప్రయత్నం మనం చేద్దాం. సందర్భం అర్థం కావడానికి 2వ వచనం కూడా మనం చూద్దాం. ఆయన యొక్క చిన్న బిడ్డని తన యొద్దకు పిలిచి, యేసు ప్రభు వారు తనున్న కాలములో చిన్న బిడ్డను తన యొద్దకు తీసుకు ఆటంకపరుస్తున్న సందర్భం అది. అంటే మనం ఎవరైనా కంట్రోల్ చేస్తే, ఎవరైనా పెద్ద మనిషి వచ్చినప్పుడు పిల్లలు గొడవ చేయకుండా, అల్లరి చేయకుండా, డిస్టర్బెన్స్గా ఏది ఉండకుండా మన పిల్లలను మనం భద్రపరుస్తుంటాం, కాపాడుతుంటాం. అక్కడ ఉన్నటువంటి పెద్దలు, ఏజెంట్స్ లాంటి వారు వెళ్ళనివ్వకుండా జాగ్రత్తగా క్రమశిక్షణను, భద్రతను ఏర్పాటు చేస్తుంటారు. ఆ సందర్భాలలో వారి మధ్య నిలబెట్టి చిన్నపిల్లలను తన యొద్దకు పిలిచి స్వామి అంటున్నాడు ఏమని? మీరు పెద్దవాళ్ళతో ఆటంకపరుస్తున్న వారితో చెప్తున్నాడు, మీరు మార్పు పొంది బిడ్డల వంటి వారైతేనే. అది చూసారు, చిన్న పిల్లలను నిలబెట్టి బుద్ధి చెప్తున్నాడు. అంటే చిన్న పిల్లలు పెద్దవారికి పాఠమేనా కాదా? నీ లైఫ్ బాగుండాలంటే పిల్లల లైఫ్లోనికి వెళ్ళాలి. సులుకన చేస్తావేటి? చిన్నపిల్లల్ని హేళన చేస్తావేటి? చిన్నపిల్లలను తక్కువ చేస్తావేటి? ఎంత గొప్పగా చూపిస్తారు, ఎంత గొప్ప పాఠాన్ని పిల్లల మనసు నేర్పుతుందో మనం చూస్తున్నాం. ఫస్ట్ నుండి చదవండి, బాగుంటుంది. మరలా నీవు మార్పు పొంది బిడ్డల వంటి వాడవైతేనే గాని, నువ్వు ఎవరైతే ఆటంకపరుస్తున్నావో ఆ పిల్లల మనసు కలిగిన వారైతేనే గాని మీరు కూడా అందరూ రాజ్యంలో ప్రవేశింపరని. ఇదిగో నేను నా మహాలోకంలో తండ్రి ఉన్న పరలోక రాజ్యంలో మీరు వెళ్ళలేరు, ప్రవేశించలేరు అని అక్కడ ఉన్నటువంటి ఆ పెద్దలతో చెప్తున్నాడు. ఎస్ స్వామి, ఎంత మంచి పాఠం. పిల్లలు అర్థమవుతుందా? పిల్లలు దేవుని స్వరూపం కలిగిన వారు, దేవుని పోలిక కలిగిన వారు, దేవుని మనస్తత్వం కలిగిన వారు, దేవుని సంకల్పంలో ఉన్న పిల్లలు. అంటే చిన్నపిల్లలు పాపం చేయరు కదా. అంటే ఏ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి, క్రియను జరిగించడానికి ఒక న్యూట్రల్లో ఉన్న పిల్లలు, మంచికి కానీ చెడుకు కానీ లేరు వాళ్ళు కదా.
దేవుని స్వరూపము దేవుని పోలిక కలిగినటువంటి వారు. మనిషి పెద్దవాడైపోయి బాగా చెడిపోయాడు వీడు. ఒకడి మీద కుట్రలు పండడం, ఒకరిని బాధ పెట్టడం, ఒకడు ఆస్తిని దోచుకోవడం, దౌర్జన్యం చేయడం, నరకడం, పొడవడం, తృణీకరించడం, ఈ రకరకాలు పెద్దవాడాయి కదా, పాడైపోయాడు మనిషి. కానీ పుట్టినప్పుడు దేవుని స్వరూపము దేవుని పోలిక కలిగిన వారమే. నేను పరిశుద్ధుడను కనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండు అనే మాటలో వారు ఉన్నవారే. పెద్దవాడైన తర్వాత కదా మారిపోయాడు. ఆ ఆలోచన నుంచి బయటకు వచ్చేసాడు. దుష్టుడు ఒక ఆలోచనలోకి వెళ్ళిపోయాడు. కనుక మీరు పిల్లలను ఎందుకు మీరు ఆటంకపరుస్తున్నారు? మీరు పిల్లల్ని ఆటంకపరచవద్దు, వారిని రానివ్వండి. ఇదిగో మీరు ఎవరినైతే ఆటంకపరుస్తున్నారో ఆ పిల్లలంటి స్వభావం కలిగిన వారైతేనే, మీరు ఆ పిల్లలంటి మనసు కలిగి ఉండడానికి మీరు మారు మనసు మీరు పొందితేనే కానీ పరలోక రాజ్యానికి మీరు వెళ్ళలేరు. పరలోక రాజ్యంలో వెళ్ళాలా అయితే పిల్లల మనసులోనికి మనం వెళ్ళిపోవాలి. వాళ్ళ మనసులంటి మనస్తత్వం మనం పొందుకోవాలి. అందుకు నిర్జీవ క్రియలను మీరు విడిచిపెట్టేయండి. అది ముఖ్యం కాదు. మీరు వెళ్ళలేరు పరలోకానికి. వాటిని విడిచిపెట్టి మీరు పిల్లల వంటి మనస్తత్వం కలిగి ఉండడానికి మారు మనసు మీరు పొందాలని ఎందుకు ఇన్ని ప్రస్తావనలు ఎందుకు చేస్తున్నారు? ఆ మహాలోకాన్ని పాడు చేసుకుంటారని, అక్కడ వెళ్ళలేరని, చాలా ప్రమాదం ఉంది అని. ఎన్ని వైద్యులు వహించినా మారు మనసు లేకపోతే వెళ్ళలేరు. మీరు వెళ్ళేది నిత్య నాశనానికి వెళ్ళిపోతే చాలా ప్రమాదం ఉంది అని పులి స్టాప్ పెట్టాడు. దాన్ని కామ కూడా పెట్టలేదు, ఆపే అన్నాడు అంతే. విడిచిపెట్టేసే అన్నాడు అంతే. కంటిన్యూ చేయమని అనలేదు. ఏది కంటిన్యూ చేయమన్నాడు? మారు మనసు పొందు. పిల్లల వంటి మనసులోనికి నువ్వు వెళ్ళిపోవాలి. అలా నువ్వు మార్పు పొందాలి. నువ్వు అప్పుడే కానీ పరలోక రాజ్యాన్ని స్వంతరించుకోలేవు, స్వాతంత్రించుకోలేవు. నీ పౌరస్థితి పరలోకమందు ఉన్నది. ఒకసారి జ్ఞాపకం చెయ్యు అనే ఈ సందర్భాలలో అన్ని క్రోడీకరించి దేవుడు ప్రస్తావన చేస్తున్నటువంటి మాటలు ఇవి. మార్పు పొంది మన అందరం కూడా పరలోక రాజ్యంలో వెళ్ళడానికి ఈరోజు దేవుడు చక్కటి అవకాశం మనకు ఇచ్చినప్పుడు మారు మనసు మనం పొందాలని ఆశపడుతూ తండ్రి సంకల్పము ఎరిగిన వారుగా మనం మార్పు చెంది ఆ మహాలోక మన కోసం ఏర్పాటు చేసిన లోకం, మన కోసం ఎదురు చూస్తున్నటువంటి ఆ లోకంలో మనము కూడా వారసులుగా తండ్రికి ఉండాలి అని, యేసుక్రీస్తు ద్వారా కుమారులుగా దేవుడు మమ్మల్ని భూమి మీదనే స్వీకరించాలి అని, లోకం నుండి మమ్మల్ని ఇస్తాడు కదా, ప్రత్యేకింపబడిన వాళ్ళేం కదా, దేవుని కుమారులుగా స్వీకరింపబడుతున్నాం కదా. అలా ఉండి ఆయన పరిశుద్ధుడు కనుక మనము కూడా పరిశుద్ధులుగా ఉండాలి అని, సమస్త ప్రవర్తన యందు నీతిమంతులుగా ఉండాలి అని ఆయన సంకల్పాన్ని మనం పాటిస్తూ నెరవేరుస్తూ మనం జీవించాలని ఆశపడుతూ తండ్రి చిత్తాన్ని మీరు గ్రహించి మనం కూడా ఆయన సంకల్పానికి మనం మార్పు పొందాలి అని, మనం ప్రయాణం చేయాలని తెలుసుకొని మనం ఆయన ఉద్దేశాన్ని ప్రకారంగా జీవించాలని ఆశపడుతూ మీ అందరూ కూడా ఇలా మన అందరం కూడా జీవించి మహాలోకానికి మనం దక్కించుకుందామని వెళ్ళాలి అని ఆశపడుతూ తండ్రి సంకల్పము ఏమిటో తెలుసుకున్న మీ అందరూ కూడా అదే ప్రయాణంలో అదే ఆలోచనలో తండ్రి మనసులోనికి వెళ్ళి మీరు బాగుపడాలని కోరుకుంటూ ఈ వాక్యం విన్న మీ అందరికీ దేవుడు దీవించి ఆస్వాదించునుగాక.